सिंह की जोहार, शहीद भगत सिंह की जोहार, शहीद नेताजी की जोहार, शहीद पुलिस किस्टయ్య की जोहार, शहीद यादన్న की తప్పకుండా పెట్టుకోవాలి. అసలు స్వాతంత్రమే మనకు లేట్ వచ్చింది అంటే మన వెనుకబాటుతనం ఒక బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి నిజాం మనకు పాలించడం, మన పాలకులు వేరు, మన ఏషభాష వేరు, మన అలవాట్లు వేరు, మన విధి విధానాలు వేరు, మన బతుకులు వేరు, మన స్వాతంత్రమే వేరు. ఇంత వేరైనప్పుడు వీళ్ళతో మనం కలిసి ఎట్లుంటాం? అసలు ఉండేదే లేదు, అసలు కలిపేదే లేకుండే. కలిపిండ్రు, సరే భరిస్తున్నాం. ఈ బాధలు భరించినప్పుడు ఒక చిన్న విషయం, మేము అభివృద్ధి చేసినామంటారు. అరే ఏం అభివృద్ధి చేసారు మీరు? ఒక తెలుగు మీడియం వాడికి ఇంగ్లీష్ మీడియం వాడికి పోటీ పెడతారా? తెలుగు మీడియం వాడికి ఇంగ్లీష్ మీడియం కలిపి ఒకటే ఎగ్జామ్ పెడతారా? కుదురుతుందా? అవుతుందా? తెలుగు మీడియం వాడికి ఇంగ్లీష్ మీడియం వాడికి ఎగ్జామ్ పెడితే ఎవడు పాస్ అవుతాడు? ఒక బలహీనుడికి ఒక బలవంతుడికి కుస్తీ పోటీ పెడితే కొట్లాడాలి. ఆడి భూమి అమ్మితే 10 లక్షలు వచ్చాయి, మన భూమి అమ్మితే 10,000 వచ్చాయి ఎకరానికి. ఒక ఎకరం అమ్మి మన దగ్గర ఉన్న భూములన్నీ కొనిపాడేసాయి. మరి ఎట్లా గీరా అభివృద్ధి? ఒక యాదన్ ఇంటికి పోయినాం మేము, చనిపోయిన రోజు నాగారం గ్రామం పోయినాం. నాగారంలో యాదన్న ఇంటికాడ యాదన్న శివయాత్ర జరుగుతుంటే యాదన్న అనాథ, కొంతమంది నిరాహార దీక్ష జరుగుతున్నాయట. మన మీద డబ్బులు ఇస్తే వాళ్ళకు ఒక్కడిని సామందం, ఒక్కడిని సామందం అని సీమాంధ్ర కోసం, అని సమైక్యాంధ్ర కోసం ఒక్కడిని సామందం. ఒక్కడి వస్తాడా? ఒక్కడు సావడు. అడి సావు అంత తీపడికి మన సావులు అంత ఈజీగా తీసుకుంటున్నాం. మన తల్లి తెలంగాణ కోసం, మన భావి తరాల కోసం. మనం యాదన్న ఇంటికి పోయిన రోజు యాదన్న కాళ్ళు మొక్కినాం, యాదన్న సల్యూట్ కొట్టినాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కళాకారులు వచ్చిండు, మన విద్యార్థి నాయకులు వచ్చిండు, గద్దరు వచ్చిండు. ఆటపాట సాగుతుంది, జోహార్లు అర్పిస్తున్నారు, వందనాలు తెలియజేస్తున్నారు. సరే టైం ఉంది కదా నా ఊళ్ళో నడుస్తున్నాం. మేము నడుస్తుంటే ఊరి బయట అరుగు మీద మన అరుగులు ఎట్లుంటాయి? ఊరి బయట అందరు కూర్చుంటారు కదా, ఇంట్లో ముందట అరుగు మీద కూర్చున్నారు అందరూ. ఏం కాక ఈ యాదన్న చచ్చిపోయాయి కదా, మరి భూముల ధరలు పడిపోతాయని అడిగినాం. అసలు భూములు ఏడున్నాయి బిడ్డ? అన్ని అమ్ముకుంటే ఇంకా పడిపోయేది ఏమున్నది? అయిపోయింది. మా ఊర్లో ఒక్కడికి కూడా ఎకరం భూమి లేదన్నారు వాళ్ళు. మరి ఏం చేస్తున్నారు? ఎట్లా వింటున్నారు? ఎట్లా వెడుతున్నారు? ఈ మేము అమ్మినాం చూడు, గా భూములల్లో వాచ్మెన్లా ఉన్నామంటున్నారు. ఎంత కలకల ఇది! అమ్మిన భూమిలో భూస్వామి ఈరోజు పంట పండించిన రైతు ఆ భూమిలో వాచ్మెన్ అయింది. ఏ భూమికి? ఖాళీ ప్లాట్లకు, గడ్డి మొలిచిన ప్లాట్లకు వాచ్మెన్ అయింది. ఎంత దారుణం అది! బిచ్చం ఎత్తుకుంటారు అంటున్నాడు. మన బతుకులు మనం పోరాటం చేయకుంటే, మనం ఉద్యమించకుంటే బిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనకు. మన భావితరాలు బిచ్చం ఎత్తుకుంటాయి. కనుక తెగించి కొట్లాడదాం. జై తెలంగాణ! అలాగే విద్యార్థుల పోరాటం సాగింది. విద్యార్థుల పోరాటం ఉవ్వెత్తునది ఎగిసింది. ఈరోజు ఉద్యోగస్తుల పోరాటం స్టార్ట్ అయింది. ఇది కూడా ఉవ్వెత్తున ఎగుస్తుంది. ఈ ఉద్యోగస్తుల పోరాటమే ఇది వరల్డ్ కప్, ఇదే ఫైనల్స్ అనుకుందాం మనం. ఈ పోరాటం ద్వారానే మనకు తెలంగాణ సాధిస్తుంది కూడా. సాధించే వరకు కూడా ఈ సహాయ నిరాకరణ సాగాలి. అసలు మన ఆత్మ త్యాగాల గురించి, మన సహాయ నిరాకరణ గురించి 2 విషయాలు చెప్పుకోవాలా. ఆత్మ త్యాగాలు స్వాతంత్ర సమరంలో కూడా జరగాలి. భగత్ సింగ్ ఒక్క వ్యక్తి బాంబు వేసిన తర్వాత నా మెడకు ఉరి పడితే నా ఉరి ఈ దేశ ప్రజలందరికీ తెలియజేసేదిగా ఉండాలా, సందేశం ఇచ్చేదిగా ఉండాలన్నాడు. కానీ ఈరోజు అసలు సెకండ్ల మీద ప్రారంభిస్తున్నారు. సెకండ్ల మీద అంటే భారత స్వాతంత్ర పోరాటం కన్నా గొప్పది తెలంగాణ పోరాటం. జై తెలంగాణ!
మనం భాగస్వాములం. ఆ రోజు గుట్టలే, ఈరోజు గుట్టినాం. 40 ఏళ్ళ లేం మనం. సోదరుడు ఇంతకుముందు చెప్పిన ఒక విషయం, 40 ఏళ్ళ లేం మనం. 2011 ఉన్నాం మనం. మనకు ఒక అదృష్టం, అరే మనది ఒక బాధ్యత నిర్వహించుకునే బంగారం లాంటి అవకాశం మనకు ఈ పోరాటం. మనకు మన జనరేషన్ లో మనం బతికున్నప్పుడు మన పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని కళ్ళతో చూస్తే ఆ ఆనందాన్ని మించిన ఆనందం ఉంటుందా? 69లో ఉన్న నాయకులు ఉన్నారు ఇక్కడ కొంతమంది, పాపం వాళ్ళు బతుకున్నారు, ఇంకా ఇప్పటికన్నా వస్తుందని ఆశపడుతున్నారు. మళ్ళీ మనం 69లో పుట్టిన లాగా మళ్ళీ మనం 2039లో చూద్దామా? 2011 తెలుసుకుందామా అని ఆలోచించాలా? మన ఈ అదృష్టానికి మనం సైతం ఏం పాత్ర పోషిస్తున్నాం, ఎంత నిక్కచ్చిగా ఈ పాత్ర పోషిస్తున్నాం అనేది మన గుండెలమే చేసుకొని చూద్దాం. ఈరోజు మనం మంచిగా వంట తిన్నసారి రాలే, అయినా మనం వచ్చినాం బాగుంది అని వెళ్ళిపోయి తెల్లవారు నుంచే ఇంటి పన్ను కట్టు వసూలు చేయి, వీకుదాం, లేకుంటే మేము వీకుదాం, చీటికీలు వీకుదాం. ఇదేనా మళ్ళీ మనం చేస్తామా? సహే అన్న చెప్తున్నాడు, సహాయ నిరాకరణ. అదే కట్టకూరి. ఒకటే మాట, కుక్కట్కిల్ నుంచే ఆదాయం వెళ్తుంది, కుక్కట్పల్లి సర్కిల్ నుంచే అతి ఎక్కువ ఆదాయం వెళ్తుంది. ఈ సర్కిల్ పైసలు రాకుంటే దడ ఉట్టే పన్ను వసూలు చేయిపోయిన అమరవీరుల రోజు మనం ఎవరు లేకుంటే ఇప్పుడు చనిపోయిన 500 మంది, అప్పుడు చనిపోయిన 360 దాదాపు 30-40 మందికి ఉంటారు. మొత్తం 900 మంది ఉన్నారు. ఈ 900 మంది దయ్యాలై వస్తారు మన ఇంటికి. ఏం చేస్తున్నావా అని అడుగుతున్నావా? నా పిల్లలు వచ్చి మన పక్కన పడుకుంటారు, మన పక్కన ఇంకొకరు పడుకొని అని నేను వేస్తున్నా. అలాగే ఈ సహాయ నిరాకరణలో ఎవరైతే సీమాంధ్ర సోదరులు సమైక్యాంధ్ర నినాదం చేస్తున్నారో, అయితే బిల్డర్ల పరమే ఈరోజు ఈ సమైక్యాంధ్ర నినాదం. ఈ బిల్డింగ్లు అక్రమంగా ఎవరైతే కట్టిండ్రో ఆ అక్రమ నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించద్దని అన్నలు పెద్దనలు ముందు వరుసలో కూర్చున్న వాళ్ళందరిని అడుగుతున్నాం. అన్న 2 కోట్ల పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుడన్నా కానీ ఈ వేసుకున్న అంగీలు దండం మీద నుంచి డైరెక్ట్ గా పెయిన్ వేసుకున్నారని చూసాం, కానీ ఇస్త్రీ వేసుకున్నారా ఎప్పుడన్నా? ఇస్త్రీ అంటే తెలుసా? గంజి పెట్టుకున్నారు ఎప్పుడన్నా? గంజి అంటే తాగేది కాదు, పెట్టుకునే గంజి చూసారు ఎప్పుడన్నా? ఈ బతుకుల్ని చూద్దామన్నా. మీరు తలుచుకుంటే ఈ ఏరియాలకు ఇన్ని బిల్డింగ్లు కడతారా అని ఎవరన్నా? ఇంత పెద్ద కుతుబ్ మినార్ అలాగా, చార్మినార్లు, కుతుబ్ మినార్లు, తాజ్ మహల్ గారు, ఈ సర్దార్ పటేల్ అలా, కేపీఎస్బీ కాలనీలా, గుట్టలా, ముసాపేట్ల కట్టిండా కుతుబ్ మినార్? బాలనారు ఫిరోజ్ కూడా అలా కట్టిర్రా? అన్న నేను తప్పు మాట్లాడుతున్నాను, ఒప్పు మాట్లాడుతున్నాను, నా లోపట ఉంది మాట్లాడుతున్నా. నేను కూడా కొన్ని రోజులు చాలా బతికినా. నా చిన్నపిల్లలు ఇంట్లో రోజు జైతేలా కొంచెం నా కొడుకులాగా ఉన్నది నా బతికి అనిపించింది నాకు. సిటీలో పోరాటం చేస్తున్నా, ఆటో ఖాళీలో పోరాటం చేస్తున్నా, రిక్షా కార్మికులు చూసి ఇన్స్పైర్ అయినా, మా ఖాళీలో పోరాటం చేస్తున్న గరీబులను చూసి ఇన్స్పైర్ అయినా. అరే ఉన్నోళ్ళ మనం ఈరోజు ఉన్నోళ్ళం తెలంగాణ కోరుకుంటలేరు, తెలంగాణ కోరుకుంటున్నారు. ఇంకా మనోళ్ళ బతుకులు బాగుపడతంటున్నారు. ఇది దౌర్భాగ్యం. కానీ సీమాంధ్రం చూద్దాం, అరే ఒక్క గుడిసె వస్తుంది ఏటూరు నాగారంకు, ఒక్క గుడిసె వస్తుంది బోధన్కు అని ఒక్క నిమిషం మాట్లాడు. బోధన్కు ఒక్క గుడిసె వస్తుంది, బాన్స్వాడకు వాడు చెయ్యని తీసుకొని పై తీసుకొస్తున్నారు. కానీ మనోళ్ళు మాత్రం ఒక లాతు కొడుతున్నారు మనోళ్ళని. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ పాపులేషన్ పెరిగిందని వాళ్ళకట హైదరాబాద్ కేంద్ర పాలితం ప్రాంతం కావాలా? ఎందుకు? రక్షణ లేదు. మరి బోధన, బాన్స్వాడ, ఏటూరు, నాగారంలో మారుమూల ప్రాంతంలో ఉన్న సీమాంధ్రుడు ఇడ్లీ సెంటర్కి ఎవరు రక్షణ ఇస్తుండ్రు? తెలంగాణ కాదా? మరి అక్కడ కూడా సపరేట్ అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కావాలన్నా? అంటే మీరుంటే కేంద్ర పాలిత ప్రాంతం, మీరు మీ పాపులేషన్ పెరిగితే కేంద్ర పాలిత ప్రాంతం, మీ పాపులేషన్ తక్కువంటే మా కన్నా ముందు తెలంగాణ అంటారా మీరు? ఈరోజు బోధనలు ఎవరు లీడ్ చేస్తున్నారో తెలుసా మీకు? తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న నాయకులు ఎవరైనా ఉంటే ఈరోజు సీమాంధ్రులే. బోధన్ లాంటి ప్రాంతాల్లో, గోవిందరావుపేట లాంటి ప్రాంతాల్లో
తెలంగాణ మారు మూల ఇడ్లీ చెట్ల నడుపుకుంటున్న వాడు కూడా జై తెలంగాణ అంటున్నాడు. ఎందుకు? నీ పాపులేషన్ తక్కువ అంటున్నావు వాడ. ఇక్కడ పాపులేషన్ పెరిగిపోయేసరికి సపరేట్ రాష్ట్రం కావాలి, సపరేట్ కేంద్ర ప్రభుత్వం రాజ్యం కావాలి. హైదరాబాద్ సపరేట్. కొడుకులు కొంతమంది ఉన్నారు, ఆ కొడుకు పైసలు ఇస్తారు, వాళ్ళు అనిపిస్తారు, మీరంటారు, వాళ్ళు అంటారు. ఏది సపరేట్ కావాలా? శాలిబండ చూసి ఎప్పుడన్నా, గౌలీపుర చూసి ఎప్పుడన్నా, బార్కాలు చూసి ఎప్పుడన్నా? అరే మీకు తెలిసింది కుక్కట్పల్లి, గచ్చిబౌలి, శంషాబాద్, మహేశ్వరం. హైదరాబాద్ లో బతుకుతున్న బతుకులు చూద్దాం. ఈ స్టేజ్ అంతా స్టేజ్ మీద 4 కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళకు అసలు వాళ్ళ బతుకులు అసలు ఈ శ్రీకాకుళం వాళ్ళ జిల్లా మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళ కన్నా కూడా దారుణంగా బతుకుతున్నారు. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించరా? ఇక్కడ జరుగుతున్న బాధల గురించి ఏమైనా ఆలోచించరా? ఈ విషయాలు పెద్దలు మీరు ఆలోచిస్తే, మీరు ముందుకొస్తే, నిక్కచ్చిగా మనస్ఫూర్తిగా ఉద్యమం చేస్తే, ఈ రెగ్యులరైజేషన్ చేయకుంటే, ఈ బిల్డింగ్లన్నీ బూతు బాలైతే, ఈ బిల్డింగ్ల సాలె పురుగులు మొలిస్తే, ఈ బిల్డింగ్ల గబ్బిలాలు తిరిగితే ఇంకా తెలంగాణ ఎందుకు రాదు? కృష్ణసాగర్ అన్న ఎందుకు రాదే? బరాబర్ వస్తుంది. ఇంకా ఈ పోరాటం ఆగద్దు, గట్టిగా చేద్దాం పోరాటం. మనం కూడా మన పిల్లలకు, నేను తెలంగాణ తెచ్చి పెట్టిన బిడ్డ, 1 నెల జీతం రాకున్నా సరే, 2 నెలలు జీతం రాకున్నా సరే, 1 ఏడాది జీతం రాకున్నా సరే, నేను సహాయ రకాలు వేసిన ఎస్మా లేదు, గిస్మా లేదు, పోతే పోయిందిలే, పోయిన పిల్లల ప్రాణం కన్నా ఎక్కువనా అని మనం అనుకున్న రోజు తెలంగాణ 100% వస్తుంది. మనం సాధించుకోగలుగుతాం, తెచ్చుకోగలుగుతాం. తక్కువ నియోజకవర్గం ప్రాంతం మా కాదు, కానీ మనం 300 ఓట్లతో ఓడిపోయినాం. మేము లేకుంటే ఆడ తెలంగాణ మున్ననే చేస్తుండే. నేను నా టైం బాగలేక తెలంగాణ వేయలేకపోయినా, కానీ మా దగ్గర పోరాటం చేస్తున్న కొంతమంది పిల్లలు ఉన్నారు. నిన్న జేపీని అసెంబ్లీలో కొడితే జేపీ గాని మనుషులు ఈడ గాంధీ బొమ్మ దగ్గర కొట్టిండ్రు, గట్టి కొట్టిండ్రు, చాలా గట్టి కొట్టిండ్రు. ఇంకొకసారి లోక్ సత్తా మాటలు 7 మాటలు కూడా వేసిండ్రు. ఇటువంటి దాడులు కూడా అవసరం అనుకుంటే గట్టిగా చేద్దాం, తెగించి కొట్లాడదాం. చనిపోయిన శ్రీకాంత్, చనిపోయిన యాదన్నను, ఉద్యోగస్తుడైన పోలీసుకి ఇస్తాను మనం ఆదర్శంగా తీసుకుందాం. ఒక అనాథ చనిపోయాడు. ఎవరి కోసం చనిపోయాడు? అనాథ చచ్చిపోతాడా? అనాథ పైసలు ఇస్తే అనాథ ఎవరికి ఇస్తాడు? పైసలు అయ్యకి ఇస్తాడా, చెల్లెకి ఇస్తాడా? ఆ ప్రాణం కోసం మన తమ్ముడు యాదన్న మన కోసం, ఈ ప్రాణాల కోసం, ఒక అనాథ చావు కోసం మనం ఈ రోజు మనస్ఫూర్తిగా గుండెనే చేసుకొని పోరాటం చేయాలనుకున్న సోదరా, తెలంగాణ ఏం చేద్దాము తెలంగాణ కోసం మన రాముల వారిని కోరుకుందామని చెప్పేసి అనుకొని ఒక కొబ్బరికాయ పట్టుకొని పోయిందంట. పోకుండా బాగా మెట్లు ఎక్కి రాముల వారి దర్శనం చేసుకుంటున్నా సీతమ్మ తల్లి అడిగిందంట, అయ్యా వజ్రాలు మాణిక్యాలు రత్నాలు పట్టుకొచ్చినటువంటి లగడపాటి వస్తేనేమో నువ్వు కూర్చున్న సీట్ల నుంచి లేవకుండా మంచిది అని చెప్పేసి పంపించినావు. ఉట్టి పుణ్యానికి ఉట్టి 10 రూపాయలతో వచ్చాక కొబ్బరికాయ పట్టుకొచ్చిగా పోరాడాలని లేచి ఉరికినావు. ఏమయ్యా రామయ్యా నీకు ఈ దగ్గర గిన్నె కథలు ఉన్నాయన్నదంట. ఓసి పిచ్చిదానా, నేను లగడపాటి వాడు వచ్చి కనుక నేను లేస్తే వాడు వచ్చి నా సీట్లు ఎక్కడ కూర్చుంటాడేమో అని భయం వేసి లేవలేదు. కానీ పాపం తమ్ముడు హరీష్ అట్లాంటోడు కాదు. 10 జిల్లాల పిల్లల కోసము తెలంగాణ కొరకు వచ్చిండు కాబట్టి సీటు కోసం రాలేదు, 10 జిల్లాల కోసము తెలంగాణ కొరకు వచ్చిండు కాబట్టి దీవించి పంపించానని చెప్పిండంట. జై తెలంగాణ, జై తెలంగాణ.